తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పొలిటికల్ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునీరాబాద్లో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీని ప్రకటించారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. గతంలో తన తండ్రి కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పేరులోని అదే అక్షరాలు వచ్చేలా తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు పెట్టడం వెనుక వ్యూహం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక పార్టీ స్థాపన మాత్రమే కాదని బీఆర్ఎస్ మూలాలను దెబ్బతీసే ఒక వ్యూహాత్మక అడుగుగా చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి దీనివల్ల ఎదురయ్యే ప్రధాన నష్టం సెంటిమెంట్ హ్యాకింగ్. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రజల గుండెల్లో టీఆర్ఎస్ అనే పేరు బలంగా నాటుకుపోయింది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఆ పాత పేరుపై ఒక రకమైన శూన్యం ఏర్పడింది. ఇప్పుడు కవిత అదే పేరుతో పార్టీని పెట్టడం ద్వారా పాత ఉద్యమకారులను, తెలంగాణ వాదులను తన వైపు తిప్పుకునే అవకాశం ఏర్పడిందని అంటున్నారు. మనం అనుకున్న కళల తెలంగాణ రాలేదన్నది ముమ్మాటికి వాస్తవం. మరి అటువంటి సందర్భంలో నేను ఇవాళ మీ అందరికి ఒక మాట చెప్పాలి. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. పార్టీ ఆవిర్భావ సభలో కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, అందుకే తాను తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంటే ప్రజల్లో ఉన్న తెలంగాణ సెంటిమెంట్ను తిరిగి రగిలించేలా ఆమె వ్యూహాత్మక టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ కు కష్టాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో పాటు తెలంగాణ జాగృతి ద్వారా కవితకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అనుచర వర్గం ఉంది. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ కోసం పనిచేసిన ఈ శ్రేణులు ఇప్పుడు కొత్త పార్టీ వైపు చూసే ఛాన్స్ కూడా ఉందని, కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించే వారు లేదా బీఆర్ఎస్ లో తగిన గుర్తింపు దక్కని ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు కవిత పార్టీ రూపంలో ఒక ప్రత్యామ్నాయ వేదిక దొరికినట్లు అవుతుందని అందరూ అంటున్నారు. ఈ మాట బాధతో చెప్తున్నా. నేను కూడా బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్కి నేను కూడా నా రక్తాన్ని, నా చెమటని, నా సమయాన్ని కుటుంబంతో, పిల్లలతో గడపాల్సిన టైంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన వేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్లలో ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. పార్టీ వ్యవస్థ లోపాల ఇలాంటి చీలిక రావడం వల్ల ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలహీనపడడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. మహిళా ఓట్ల బ్యాంకు విషయంలో బీఆర్ఎస్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి రావచ్చని అంటున్నారు. బతుకమ్మ ఉత్సవాలు, ఇతర కార్యక్రమాల ద్వారా మహిళలతో కవితకు ఉన్న అనుబంధం ఇప్పుడు ఓట్లుగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఒకే కుటుంబం నుంచి రెండు పార్టీలు, నాయకులు విడిపోవడం వల్ల ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీలకు అనుకూలంగా మారి బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు సంక్లిష్టంగా మారుస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా టీఆర్ఎస్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే మరి.